Hello everyone, welcome to Entry. Guys, TSSPDCL, Southern Power Distribution Company of Telangana Limited నుంచి జూనియర్ లైన్మ్యాన్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవ్వడం జరిగింది. సో ఆల్రెడీ సబ్ ఇంజనీర్ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ మీతో డిస్కస్ చేయడం జరిగింది. సో ఆల్మోస్ట్ సేమ్ థింగ్స్ అనేవి దీంట్లో కూడా ఉండడం జరిగింది జూనియర్ లైన్మ్యాన్కి కూడా. సో ఓన్లీ కొన్ని డిఫరెన్సెస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎగ్జామినేషన్ స్కీమ్ కావచ్చు, లేదంటే ఇంపార్టెంట్ డేట్స్ కావచ్చు, ఏజ్, ఇట్లాంటివి కొన్ని చేంజెస్ ఉన్నాయి. బట్ మిగిలిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అండ్ ఇన్స్ట్రక్షన్స్ ఏవైతే ఉంటాయో సేమ్ థింగ్ అండి. ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ కావచ్చు, ఇవన్నీ కూడా సేమ్ థింగ్ యాజ్ దట్ ఆఫ్ సబ్ ఇంజనీర్ అనమాట. సో బ్రీఫ్గా చూద్దాము. సో ఆన్లైన్ అప్లికేషన్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది అంటే మే 19కి స్టార్ట్ అవుతుంది. సో ఫీ పేమెంట్ కూడా మే 19కి స్టార్ట్ అవుతుంది. సో ఎప్పుడు ఎండ్ అవుతుంది, లాస్ట్ డేట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ ఎప్పుడు అని అంటే June 8, 2022, అండ్ ఫీ పేమెంట్ కూడా సేమ్ థింగ్. ఓకే, సో ఆన్లైన్ అప్లికేషన్కి లాస్ట్ టైం ఎప్పుడు అదే రోజు అని అంటే 11:59 వరకు రాత్రి. బట్ ఫీ పేమెంట్కి వచ్చేసి 5 PM వరకు. ఓకే, అండ్ డౌన్లోడ్ ఆఫ్ హాల్ టికెట్స్ సో ఎప్పటి నుంచి చేసుకోవచ్చు, జూలై 11 నుంచి చేసుకోవచ్చు. ఎగ్జామినేషన్ ఎప్పుడు ఉంటుంది అంటే జూలై 17న ఎగ్జామ్ ఉంటుంది. ఓకే, సో ఓవరాల్గా 1000 వేకెన్సీస్ అనేవి ఉండడం జరిగింది. లిమిటెడ్ రిక్రూట్మెంట్లో వచ్చేసి అంటే బ్యాక్లాగ్ వేకెన్సీస్ వచ్చేసి 553, అండ్ జనరల్ రిక్రూట్మెంట్ ద్వారా అంటే ఈ రిక్రూట్మెంట్ ద్వారా 447. ఓవరాల్గా మనకి 1000 వేకెన్సీస్ అనేది ఉండడం జరిగిందనమాట. సో January 1, 2022 నాటికి కనీసం 18 years అనేది ఉండాలి, మ్యాక్సిమం 35 years ఉండాలి. ఇది జనరల్గా అందరికీ మినిమం 18 years, మ్యాక్సిమం 35 years. ఏ రోజు నాటికి, January 1, 2022 నాటికి. సో పే స్కేల్ ఎలా ఉంటుంది అంటే స్టార్టింగ్ వచ్చేసి 24,340 ఉంటుంది, అండ్ ఎవ్రీ ఇయర్ ఒక 480 రూపాయలు ఇనిషియల్గా పెంచడం జరుగుతుంది. ఇలా ఒక 3 years ఇంక్రీజ్ అవుతుంది. సో అలా 3 years తర్వాత 25,780 రూపీస్ ఉంటుంది. అండ్ దెన్ నెక్స్ట్ 5 years కూడా 695 ఎవ్రీ ఇయర్ కూడా ఇంక్రిమెంట్ ఉంటుంది. సో ఆ 5 years తర్వాత 29,255, అండ్ కొన్ని సంవత్సరాల వరకు 910 రూపీస్ ఇంక్రిమెంట్, ఆ తర్వాత 33,805, ఆ తర్వాత ఫైనల్గా ఈ ఇంక్రిమెంట్ తర్వాత 39,405 అనమాట. అంటే జూనియర్ లైన్ మ్యాన్లో మ్యాక్సిమం పే స్కేల్ వచ్చేసి మనకి 39,405 రూపీస్ అనేది ఉండడం జరుగుతుంది. అండ్ అంతేకాకుండా మిగిలిన బెనిఫిట్స్ అన్నీ కూడా రావడం జరుగుతుంది అనమాట. ఓకే, సో ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కనుక చూస్తే 10th క్లాస్, దానితో పాటు ITI క్వాలిఫికేషన్ అనేది అవసరం. సో ITI దేంట్లో అవసరం అంటే ఎలక్ట్రికల్ ట్రేడ్లో లేదా వైర్మ్యాన్. ఓకే, ఈ రెండింటిలో ఏదైనా పర్వాలేదు. లేదా 10th తర్వాత ఇంటర్మీడియట్ వొకేషనల్ కోర్స్ ఇన్ ఎలక్ట్రికల్ ట్రేడ్ చేసినా పర్వాలేదు. ఓకే, 10th ప్లస్ ఎలక్ట్రికల్ ట్రేడ్ ITI, లేదా 10th ప్లస్ వైర్మ్యాన్ ట్రేడ్ ITI, లేదా 10th ప్లస్ 2 years ఇంటర్మీడియట్ వొకేషనల్ కోర్స్ ఇన్ ఎలక్ట్రికల్ ట్రేడ్. సో వీటిలో ఏది చేసినా ఓకే. సో ఏజ్ వచ్చేసి మినిమం 18 years, మ్యాక్సిమం వచ్చేసి 35 years యాజ్ ఆన్ January 1, 2022. ఏజ్ రిలాక్సేషన్ ఎవరికి ఉంది, SC, ST, BC, EWS వాళ్ళకి 5 years అనేది ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉండడం జరిగిందంటే. సో మ్యాక్సిమం ఏజ్ ఎంత, వాళ్ళు 40 years వరకు కూడా అప్లై చేయవచ్చు. ఎవరు, SC, ST, BC అండ్ EWS క్యాండిడేట్స్. ఓకే, సో ప్రజెంట్ ఆర్టిసన్స్ కావచ్చు, అవుట్సోర్సింగ్ బేసిస్లో ఎవరైతే ట్రాన్స్కోలో కానివ్వండి, TSSPDCLలో కానివ్వండి, NPDCLలో కానివ్వండి, సో ఈ నోటిఫికేషన్ వచ్చే డేట్ నాటికి, నోటిఫికేషన్ రిలీజ్ అయ్యే డేట్ నాటికి కూడా వాళ్ళు వర్క్ చేస్తూ ఉన్నారనుకోండి. దాంట్లో ఎప్పుడో సర్వీస్ స్టార్ట్ చేసి ఆల్రెడీ నోటిఫికేషన్ డేట్ నాటికి వర్క్ చేస్తూ ఉన్నారనుకోండి. సో వాళ్ళు ఆ పర్టిక్యులర్ యూటిలిటీస్లో ఎంటర్ అయ్యేటప్పుడు ఉన్నటువంటి ఏజ్గా పరిగణిస్తారు. అర్థమవుతుందా? ఫర్ ఎగ్జాంపుల్ TS ట్రాన్స్కోలో ఒకరు అవుట్సోర్సింగ్ బేస్డ్లో వర్క్ చేస్తూ ఉన్నారు. సో వాళ్ళు వర్క్ చేసేటప్పుడు ఏదైతే అంటే ఎంటర్ అయ్యేటప్పుడు, TS ట్రాన్స్కోలోకి ఎంటర్ అయ్యేటప్పుడు వాళ్ళ ఏజ్ అయితే ఎంత ఉందో, సో ఆ ఏజ్నే వీళ్ళు రికార్డ్ చేస్తారనమాట. దాన్నే పరిగణలోకి తీసుకుంటారు. సో అలాంటి సిచ్యువేషన్లో కనీసం 18 సంవత్సరాల కన్నా తక్కువ, అంటే 18 సంవత్సరాల కన్నా తక్కువగా ఉన్న వాళ్ళు అలాంటి సందర్భంలో ఎలిజిబుల్ కాదు. ఓకే, ఆర్ 61 years సూపర్ యాన్యుయేషన్ ఏజ్ కన్నా ఎక్కువగా ఉన్న వాళ్ళు అర్హులు కాదన్నమాట. ఎవరికి ఇది, ఇప్పుడు ప్రజెంట్ ఇన్ సర్వీస్లో ఉన్న వాళ్ళకి, అంటే వేరే వేరే యూటిలిటీస్లో వర్క్ చేస్తున్న వాళ్ళకి. ఓకే, సో ఎగ్జామినేషన్ ఫీ అనేది, అప్లికేషన్ అండ్ ఎగ్జామినేషన్ ఫీ అనేది అప్లికేషన్కి 200 రూపీస్ అండ్ ఎగ్జామినేషన్కి 120 రూపీస్, ఓవరాల్గా 320 రూపీస్. బట్ SC, ST, BC కమ్యూనిటీస్
లేదా ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఈ 120 రూపీస్ అనేది చెల్లించాల్సిన అవసరం లేదు, కేవలం 200 రూపీస్ చెల్లిస్తే సరిపోతుంది. ఓకే, సో మీరు ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకునేటప్పుడు మీ నేమ్ కావచ్చు, లేదంటే డేట్ ఆఫ్ బర్త్ కావచ్చు, మీ ఎస్ఎస్సి సర్టిఫికేట్ అంటే మీ 10th క్లాస్ సర్టిఫికేట్ అండ్ మీ కమ్యూనిటీ సర్టిఫికేట్లో ఎలా అయితే ఉందో అలాగా ఉండేలా మీరు చూసుకోవాలి. రాంగ్ డీటెయిల్స్ అస్సలు ఇవ్వకండి. రిజెక్షన్ కూడా ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి మిస్టేక్స్ అనేవి అస్సలు చేయకండి అప్లై చేసేటప్పుడు. ఓకే, సో ఫస్ట్ స్టెప్గా మీరు ఏం చేయాలి అని అంటే, ఫస్ట్ స్టెప్గా మీరు ఈ వెబ్సైట్లోకి వెళ్ళాలి, tssouthernpower.cgg.gov.in. సో దీంట్లోకి వెళ్ళి ఫస్ట్ మీరు ఫీ పేమెంట్ చేయాలి. సో దాని తర్వాత మీకు ఒక జర్నల్ అనేది నంబర్ అనేది వస్తుంది. సో ఇక్కడ ఫీ మీరు పే చేసిన తర్వాత రిసీట్ని మీరు సేవ్ చేసుకోండి, దాంట్లో మీకు జర్నల్ నెంబర్ అనేది ఉంటుందన్నమాట. సో ఆ జర్నల్ నెంబర్ మీరు ఎంటర్ చేస్తూ, సో ఈ వెబ్సైట్లోకి మళ్ళీ మీరు ఎంటర్ అయ్యి ఆ జర్నల్ నెంబరు అవి మీరు ఎంటర్ చేసి ఆ తర్వాత ఫర్దర్గా మీరు డీటెయిల్స్ అనేవి ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఓకే, రైట్. The applicants has to click on the link submit button and provide payment details. సో అక్కడ మీరు జర్నల్ నెంబరు అండ్ డేట్, అంటే పేమెంట్ చేసిన డేట్, మీరు ఆ రిసిప్ట్ పైన మీకు ఉంటుంది కదా జర్నల్ నెంబర్ అండ్ డేట్. సో జర్నల్ నెంబరు అండ్ ఆ పేమెంట్ చేసిన డేట్ కనుక దాంట్లో ఎంటర్ చేస్తే అండ్ డేట్ ఆఫ్ బర్త్ డీటెయిల్స్ అండ్ మీకు బేసిక్ డీటెయిల్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ మీరు ప్రొవైడ్ చేసి ఆ తర్వాత మీరు మీ యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ అండ్ సిగ్నేచర్ ఇవి రెండు కూడా ఒకదాని కింద ఒకటి. ఎలా అంటే ఒక వైట్ పేపర్ తీసుకొని దానిపైన మీ యొక్క ఫోటోగ్రాఫ్, పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ని అటాచ్ చేయండి, దాని కిందనే మీరు పేపర్ పైన సైన్ చేయండి. సో దాన్ని మీరు స్కాన్ చేసి అక్కడ నుంచి ఆ పార్ట్ మొత్తం కట్ చేసి సో దాన్ని మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో అది ఎలా ఉండాలో కూడా మనం డిస్కస్ చేద్దాం. ఓకే, సో ఇది మీరు సెకండ్ ప్రాసెస్, ఇది ఆన్లైన్ సబ్మిషన్. ఫస్ట్ వచ్చేసి ఫీ పేమెంట్, సెకండ్ వచ్చేసి ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిషన్. సో ఈ ఆన్లైన్లో మీరు అప్లై చేసేటప్పుడు మీరు మీ 10th క్లాస్ సర్టిఫికేట్, మీ యొక్క కమ్యూనిటీ సర్టిఫికేట్, మీ 1 to 7 మీ స్టడీ సర్టిఫికేట్స్ అనేది మీ దగ్గర ఉంచుకోండి. ఓకే, రైట్. సో ఫోటో అండ్ సిగ్నేచర్ ఎలా ఉండాలి అని అంటే, ఫోటో అనేది ఇక్కడ 3/5, ఇక్కడ 3.5 సెంటీమీటర్స్ విడ్త్ ఉండాలి, 4.5 సెంటీమీటర్స్ అనేది హైట్గా ఉంటుంది. అండ్ కింద ఇంకో 1.5 సెంటీమీటర్స్ హైట్ ఉంటుంది కదా, అక్కడ మీరు సిగ్నేచర్ చేయాలన్నమాట. సో ఫోటో విత్ సిగ్నేచర్ ఒకే ఫైల్గా మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఇది 50 KBని మించకూడదు అండ్ JPG ఫార్మాట్లో ఉండాలి. ఓకే, ఇక్కడ శాంపుల్ కూడా ఇవ్వడం జరిగింది. సో చూడండి, ఇలా క్యాపిటల్ లెటర్స్ ఉండకూడదు, ఓన్లీ స్మాల్ లెటర్స్లో ఉండాలి అని చెప్పేసి మనకు క్లియర్గా మెన్షన్ చేశారు. క్యాపిటల్ లెటర్స్ ఆర్ నాట్ పర్మిటెడ్. ఓకే, మీ సిగ్నేచర్ అనేది స్మాల్ లెటర్స్లో ఉండాలి. ఓకే, సో DPI అంటే డాట్స్ పర్ ఇంచ్ సెట్టింగ్స్ అనేది మీది 200 DPI ఉంచండి. సో దట్ 50 KB మీరు లోపల వచ్చేట్టుగా, అంటే రిజల్యూషన్ తక్కువగా ఉండేలా, సో అది మీకు అవుట్పుట్ వచ్చేలా, సో ఇన్స్ట్రక్షన్స్ అనమాట. ఓకే, సో దెన్ ద ఫాలోయింగ్ సర్టిఫికేట్స్ మస్ట్ బీ కెప్ట్. అంటే మీరు ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేసేటప్పుడు ఈ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కావచ్చు, స్కూల్ స్టడీ సర్టిఫికేట్ కావచ్చు, అండ్ మీ యొక్క ITI ఆర్ ఇంటర్ వొకేషనల్ సర్టిఫికేట్ విత్ మార్క్స్. సో ఈ మూడు కూడా మీకు అవసరం. ఓకే, డాక్యుమెంట్ వెరిఫికేషన్ అవుతున్నప్పుడు, అంటే మీరు సెలెక్ట్ అయిపోయి డాక్యుమెంట్ వెరిఫికేషన్కి పిలిచినప్పుడు మీరు చూపెట్టాల్సినటువంటి ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఏంటి అని అంటే, పర్మనెంట్ కమ్యూనిటీ సర్టిఫికేట్, మీ యొక్క కమ్యూనిటీ సర్టిఫికేట్ అంటే బీసీ, ఫర్ ఎగ్జాంపుల్ బీసీ అనుకోండి, BCA సర్టిఫికేట్, BCB, BCC, BCD అలా. ఓకే, SC, ST వాళ్ళకైతే వాళ్ళ యొక్క కమ్యూనిటీ సర్టిఫికేట్స్ వాళ్ళు ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. సో ఒకవేళ EWS కేటగిరీకి చెందిన వాళ్ళైతే ఆ సర్టిఫికేట్. అండ్ అంతేకాకుండా సర్టిఫికేట్ ఆఫ్ రెసిడెన్స్, ఎవరైతే 1 to 7 వరకు వాళ్ళకి స్టడీ సర్టిఫికేట్స్ లేవో వాళ్ళు సర్టిఫికేట్ ఆఫ్ రెసిడెన్సీ ఆర్ నేటివిటీ ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది ఆ పర్టికులర్ ఇయర్స్కి సంబంధించి. ఒకవేళ ఎవరైనా ప్రజెంట్ వర్కింగ్ ఎంప్లాయీ అయితే వాళ్ళ ఎంప్లాయర్ నుంచి, అంటే ఎవరి కింద అయితే వాళ్ళు వర్క్ చేస్తున్నారో, సో వాళ్ళ దగ్గర నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ NOC తీసుకోవాల్సిన అవసరం ఉంటుందన్నమాట. అవి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అప్పుడు ప్రొడ్యూస్ చేయాలి. ఓకే, సో ఆర్టిసన్స్ కావచ్చు లేదా అవుట్సోర్స్డ్ పర్సనల్ సర్వీస్, వీళ్ళు ఈ పర్సనల్ సర్వీస్ సర్టిఫికేట్ తీసుకురావాలి. ఎవరి చేత ఇష్యూ చేయబడింది అంటే వాళ్ళ యొక్క డివిజనల్ ఇంజనీర్ ఇష్యూ చేసినటువంటి సర్టిఫికేట్ తీసుకురావాల్సింది. సో దాంట్లో వాళ్ళు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు వర్క్ చేశారు, సో వాళ్ళ లెంగ్త్ ఆఫ్ సర్వీస్ ఏంటి, అండ్ ప్రజెంట్ వర్క్ చేస్తూ ఉన్నారా లేదా, అంటే ఇన్ సర్వీసా కాదా అని చెప్పేసి దాంట్లో క్లియర్గా మెన్షన్ చేసి ఉంటూ ఆ సర్టిఫికేట్ అనేది ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఓకే, సో రిటన్ టెస్ట్ విల్ బి కండక్టెడ్ ఇన్ ఇంగ్లీష్ అండ్ తెలుగు లాంగ్వేజ్ ఓన్లీ. ఓకే, ఇంగ్లీష్ అండ్ తెలుగు లాంగ్వేజెస్లో ఉంటుందన్నమాట. రైట్.
సో ఈ పోస్ట్స్ అన్నీ కూడా అంటే డిస్ట్రిక్ట్ లొకాలిటీని బేస్ చేసుకొని ఉంటాయి కాబట్టి ఓకే, ఇక్కడ క్లియర్గా ఇచ్చాను చూడండి. ఎ క్యాండిడేట్ ఫర్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ టు ఎనీ పోస్ట్ షెల్ బి రిగార్డెడ్ యాజ్ అ డిస్ట్రిక్ట్ క్యాండిడేట్ ఇన్ రిలేషన్ టు డిస్ట్రిక్ట్ ఆన్ ద ఫాలోయింగ్ కండిషన్స్. సో ఇవన్నీ కూడా మీ యొక్క లొకాలిటీని తెలిపేటువంటి కండిషన్స్ అనమాట. సో దీనికి సంబంధించి ఆల్రెడీ మనం క్లియర్గా ఒక వీడియో చేయడం జరిగింది. మీరు లోకల్ అనడానికి గల రీజన్స్ ఏంటి, ఓకే. సో అవన్నీ ఇన్స్ట్రక్షన్స్ ఇక్కడ కూడా ఇవ్వడం జరిగింది. ఆ వీడియో మీకు ఎండ్ కార్డ్స్లో ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి చూడండి. ఓకే ఓకే సో మీరు 1 to 7 చదివినప్పుడు ఏ డిస్ట్రిక్ట్కి లోకల్, సో ఏ డిస్ట్రిక్ట్లో మీరు చదివారు అది ప్రస్తుతం ఏ డిస్ట్రిక్ట్లో ఉందో అది మీరు మెన్షన్ చేయండి డిస్ట్రిక్ట్ ప్లేస్లో. ఓకే, సో దాన్ని బట్టి మీ యొక్క లొకాలిటీ అనేది డిసైడ్ అవుతుందన్నమాట. సో ఓవరాల్గా 95% వేకెన్సీస్ కూడా ఆ పర్టిక్యులర్ డిస్ట్రిక్ట్ లేదా సర్కిల్కి సంబంధించి అలొకేట్ చేయబడి ఉంటాయి. సో రిమైనింగ్ 5% ఏదైతే ఉంటుందో అవుట్ సైడ్ దట్ సర్కిల్ కావచ్చు, లేదంటే అదర్ స్టేట్స్ కావచ్చు. సో వాళ్ళకి మిగిలిన 5% పోస్ట్స్ అనేవి ఉంటాయన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ జ్యూరిస్డిక్షన్ కనుక చూసుకుంటే, హైదరాబాద్ డిస్ట్రిక్ట్ జ్యూరిస్డిక్షన్ కనుక చూసుకుంటే దాంట్లో ఇప్పుడు ఈ 5 సర్కిల్స్ ఉన్నాయి. సో ఈ 5 సర్కిల్స్లో ఒక క్యాండిడేట్ ఏవైనా ఆప్షన్స్ ఇచ్చుకోవచ్చు. అంటే ఆయన యొక్క ప్రిఫరెన్స్ అనేది ఎలా అయినా ఉండొచ్చు. ఇది 1, ఇది 2, ఇది 3, ఇది 4, ఇది 5. అలా వాళ్ళ యొక్క ఆప్షన్స్ని ఇవ్వచ్చు అనమాట. ఓకే, ఫైనల్గా వాళ్ళ యొక్క మెరిట్ అండ్ వాళ్ళు ఇచ్చేటువంటి ప్రిఫరెన్సెస్ బట్టి పోస్ట్ అలొకేషన్ అనేది ఉంటుందన్నమాట. ఓకే, ఇదొకటి వెరీ వెరీ ఇంపార్టెంట్. మీరు ఏ డిస్ట్రిక్ట్కి లేదా ఏ సర్కిల్కి లోకల్ అనేది ఫస్ట్ మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో ఓవరాల్గా స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ వచ్చేసి 80 క్వశ్చన్స్ 80 మార్క్స్ ఉంటాయి. సో ఏఈ కావచ్చు, సబ్ ఇంజనీర్ కావచ్చు, 100 క్వశ్చన్స్ 100 మార్క్స్ 2 hours ఆఫ్ టైం డ్యూరేషన్. బట్ దీనికి వచ్చేసి 80 క్వశ్చన్స్ 80 మార్క్స్ 2 hours ఆఫ్ టైం డ్యూరేషన్ ఉంటుంది. మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్సే ఉంటాయి. సో దీంట్లో పార్ట్ ఏలో వచ్చేసి 65 క్వశ్చన్స్ ఉంటాయి. ఇది ఐటీఐ మీ కోర్ సబ్జెక్ట్కి సంబంధించింది. సో మీరు ఎలక్ట్రికల్లో చదివితే ఎలక్ట్రికల్కి సంబంధించింది, వైర్మ్యాన్లో చదివితే వైర్మ్యాన్కి సంబంధించిన సబ్జెక్ట్స్ అనేవి ఉంటాయన్నమాట. ఓకే, అండ్ నెక్స్ట్ 15 క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో అది జనరల్ నాలెడ్జ్ పైన ఉంటాయన్నమాట. సో ఓవరాల్గా 2 hours ఆఫ్ టైం డ్యూరేషన్. సో ఇక్కడ సిలబస్ కూడా మీకు కింద ప్రొవైడ్ చేస్తారు, చూద్దాము. అండ్ డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ మీకు జూలై 17, 2022 ఉంటుంది ఎగ్జామ్. ఓకే, మీ ఎగ్జామ్ అనేది మీకు OMR బేస్డ్లో ఉంటుంది. మీరు బ్లాక్ బాల్ పాయింట్ పెన్తో మీరు ఎగ్జామ్ రాయాల్సి ఉంటుందన్నమాట, ఆబ్జెక్టివ్ టైప్. ఓకే, సో మీకు ఎగ్జామ్ రాసిన తర్వాత 7 days లోపు మీకు ప్రొవిజనల్ కీ అనేది వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. సో దాంట్లో మీకు ఏమైనా ఆబ్జెక్షన్స్ ఉంటే సో వాళ్ళు ఇచ్చిన డేట్ తర్వాత 3 days లోపు మీరు ఆబ్జెక్షన్స్ని ఇవ్వాల్సి ఉంటుంది, వాటిని సెండ్ చేయాల్సి ఉంటుంది. సో దీనికి ఓకే రైట్. సో మీకు తెలిసిందే కదండి, ఖచ్చితంగా దీనికి పోల్ టెస్ట్ అనేది ఉంటుంది. సో ఫస్ట్ మీ ఈ ఏదైతే ఎగ్జామ్ ఉందో సో దీంట్లో క్వాలిఫై అయిన తర్వాత మీకు పోల్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. సో దాంట్లో కూడా మీరు క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది. ఓకే, సో ద క్యాండిడేట్స్ హూ క్వాలిఫై ఇన్ ద పోల్ క్లైంబింగ్ టెస్ట్ అండ్ ఫెయిల్ ఇన్ ద జోన్ ఆఫ్ సెలెక్షన్ విద్ ఇన్ నోటిఫైడ్ వేకెన్సీస్ విల్ ఓన్లీ బీ eligible for appointment to the post of JLM. Okay, the candidates who qualify in the pole climbing test and fall in the zone of selection within notified vacancies will only be eligible. So pole climbing test మీరు పాస్ అయ్యి అండ్ ఆ తర్వాత మీరు ఏదైతే జోన్కి ఎంచుకున్నారో సో దాంట్లో మీరు సెలెక్ట్ అయిన తర్వాతనే మీ యొక్క ఫైనల్ సెలెక్షన్ అనేది డిపెండ్ అయి ఉంటుంది అని చెప్పేసి ఇవ్వడం జరిగిందనమాట. ఇక్కడ కూడా చూడండి, ఇంకొకటి ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. ద ఎలిజిబుల్ క్యాండిడేట్స్ విల్ బీ కాల్డ్ ఫర్ పోల్ క్లైంబింగ్ టెస్ట్ ఇన్ ద రేషియో ఆఫ్ 1:2. అంటే 2 వేకెన్సీస్ ఉంటే 1 వేకెన్సీ ఉంటే 2 మెంబర్స్ని పోల్ క్లైంబింగ్ టెస్ట్కి పిలవడం అనేది జరుగుతుందన్నమాట. ఓకే, యా. సో మోస్ట్ ఆఫ్ ద డీటెయిల్స్, రిమైనింగ్ డీటెయిల్స్ అన్నీ కూడా సేమ్ అండి, ప్రీవియస్గా మనం డిస్కస్ చేసినవి మిగిలిన నోటిఫికేషన్స్కి. సో ఇక్కడ జూనియర్ లైన్మ్యాన్కి సంబంధించి కంప్లీట్ పోస్ట్స్ బ్రేకప్ అనేది ఇవ్వడం జరిగింది. ఓకే, సో వీటిని కూడా క్లియర్గా చూడండి. రైట్, ఇక్కడ మీ యొక్క సబ్జెక్ట్కి సంబంధించి 65 మార్క్స్కి సంబంధించి ఏ టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ అడుగుతారు అని చెప్పేసి క్లియర్గా మీరు మెన్షన్ చేయడం జరిగింది ఇక్కడ. సో ఫండమెంటల్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ, బ్యాటరీస్, మ్యాగ్నెటిజం, ఫండమెంటల్స్ ఆఫ్ ఏసీ, బేసిక్ ఎలక్ట్రానిక్స్, డీసీ మెషిన్స్, ట్రాన్స్ఫార్మర్స్, ఏసీ మెషిన్స్, ఎలక్ట్రికల్ మెజర్మెంట్స్, ఎలక్ట్రిక్ పవర్ జనరేషన్. సో దాంట్లో ఇవన్నీ టాపిక్స్ కూడా ఇచ్చారు. సో టాపిక్స్ దాటి వెళ్ళకండి. సో సిలబస్కి స్టిక్ ఆన్ అయి ఉండండి.
అండ్ దెన్ జనరల్ నాలెడ్జ్లో 15 మార్క్స్ వచ్చేసి అనలిటికల్ అండ్ న్యూమరికల్ ఎబిలిటీ, కరెంట్ అఫైర్స్, కన్జ్యూమర్ రిలేషన్స్, జనరల్ సైన్స్ ఇన్ ఎవ్రీడే లైఫ్, ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్, హిస్టరీ, జియోగ్రఫీ అండ్ ఎకానమీ ఆఫ్ ఇండియా అండ్ తెలంగాణ, హిస్టరీ ఆఫ్ తెలంగాణ అండ్ తెలంగాణ మూవ్మెంట్, సొసైటీ, కల్చర్, హెరిటేజ్, ఆర్ట్స్ అండ్ లిటరేచర్ ఆఫ్ తెలంగాణ. సో ఇవన్నీ కూడా జనరల్ నాలెడ్జ్లో వచ్చేటువంటి క్వశ్చన్స్. సో మీ యొక్క స్టడీ సర్టిఫికేట్స్ ఈ ప్రొఫార్మాలో ఉండాలి. సో ఇలా క్లియర్గా మెన్షన్ చేశారు ఎలా ఉండాలి అని చెప్పేసి. సో ఇది వాళ్ళ రిక్వైర్మెంట్. అండ్ దెన్ మీ యొక్క రెసిడెంట్ సర్టిఫికేట్ అనేది ఈ ప్రొఫార్మాలో ఉండాలి. సో ఇది కూడా లాస్ట్లో మీకు ప్రొవైడ్ చేశారు. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ దిస్ జూనియర్ లైన్మెన్ నోటిఫికేషన్ గైస్. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కింద కామెంట్స్లో అడగవచ్చు. అఫ్కోర్స్ ప్రతి పాయింట్ డిస్కస్ చేయలేదు, ఎందుకంటే అన్నీ కూడా ఆల్మోస్ట్ సిమిలర్గా ఉన్నాయి, మిగిలిన నోటిఫికేషన్స్ లాగే ఉన్నాయి. సో దీనికి పర్టికులర్గా మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు కింద కామెంట్స్లో అడగవచ్చు. విల్ ట్రై టు క్లారిఫై దెమ్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. సో దిస్ ఈస్ అబౌట్ దిస్ వీడియో గైస్. వీడియో కనుక మీకు నచ్చితే లేదా ఉపయోగపడితే వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే బెల్ బటన్ యాక్టివేట్ చేసి ఆల్ని ప్రెస్ చేస్తే మా నుండి వచ్చేటువంటి ఇలాంటి యూస్ఫుల్ అప్డేట్స్ని మీరు మిస్ అవ్వకుండా పొందుతారు. అండ్ గైస్, ఎంట్రీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డిస్క్రిప్షన్లో మీకు ఒక లింక్ ఉంటుంది. మీకు కనుక ఎంట్రీ యాప్ అందించే టెక్నికల్ కోర్సెస్ ఆర్ ఎనీ అదర్ కోర్సెస్ కనుక ఇంట్రెస్ట్ ఉంటే, లేదంటే ఎంక్వైరీ చేయాలనుకుంటే కనుక డిస్క్రిప్షన్లో ఒక చిన్న ఫామ్ ఉంటుంది, దాన్ని ఫిల్ చేయండి. మా ఏజెన్సీ మిమ్మల్ని సంప్రదిస్తారు. So this is about this video guys. We'll meet you with other useful update. Thank you. Have a nice day.